హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. నేను మీ సుజాత. ఈరోజు మన ఛానల్లో మనము సమ్మర్ కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు స్వెట్ రూపంలో మన బాడీ నుండి వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, డీహైడ్రేషన్కి లోన్ అవుతూ ఉంటాము. అంతేకాకుండా అలసట నీరసంగా ఉన్నప్పుడు ఈ విధంగా జావ చేసుకొని తాగండి. లేదు మనం బయటికి వెళ్ళినప్పుడు బాటిల్లో క్యారీ చేసుకున్నట్లయితే మనము వీటి నుండే అంటే డీహైడ్రేషన్ నుంచి మనం బయటపడవచ్చు. సో వీడియోలో చూపించిన విధంగా నేనైతే 2 స్పూన్లు అంటే 2 గరిటెలు తీసుకున్నాను. జావ పిండిని తీసుకొని వాటర్లో కలిపేసుకొని ఉండలు లేకుండా సైడ్కి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని అందులోకి 2 గరిటెలకి నేను 2 గ్లాసులు అంటే 200 ml ఉంటుంది గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కాసేపు 1 లేదా 2 నిమిషాల పాటు బాగా మరించుకొని మనము వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి జావ పిండిని కూడా ఈ మరుగుతున్న నీటిలో యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు అలా ఉంచేసి మీడియం ఫ్లేమ్లో మనకి జావ అనేది గట్టి పడుతూ ఉంటుంది, కొద్దిగా థిక్నెస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అలా థిక్నెస్ వచ్చిన తర్వాత ఇందులోకి 2 స్పూన్లు అంటే 2 గరిటెల పెరుగు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు పెరుగు వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. అంతేకాకుండా ఇందులోకి ఇంకా మీకు కొంచెం టేస్టీగా కావాలనుకుంటే కొత్తిమీర కానీ బెల్లం కానీ అండ్ మనకి నిమ్మరసం కానీ ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఇలా వేసుకొని తాగొచ్చు. సో ఇక్కడ నేనైతే కొత్తిమీర ఆనియన్ మాత్రం వేసి చూపించాను అనమాట. కావాలనుకుంటే డిఫరెంట్గా ఈ విధంగా అయితే మనం ట్రై చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా చేసుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకున్నట్లయితే వేడి నుంచి అయితే మనం బయటపడవచ్చు, ఎనర్జీగా కూడా మనము ఉండొచ్చు అనమాట. సో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. సో ఇది అనమాట. థ్యాంక్ యూ.